హలో వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ అమూల్య. మరి ఇవాళ ఏ థీమ్ తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి మౌత్ అల్సర్స్. సో మౌత్ అల్సర్స్ మనకి ఏంటి అంటే ఫీవర్ ఉన్నప్పుడు, లేదంటే లో ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు, బాడీలో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే హైలీ డోస్ ఆఫ్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నప్పుడు ఈ మౌత్ అల్సర్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానికి మనం ఎక్కువగా పెరగన్నం తింటా ఉంటారు, లేదంటే ఏదైనా సరే బ్లాండ్గా తింటారు. బట్ అలా కాకుండా మనం వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసి మనం రెసిపీస్ చేయాలి. సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ కర్రీ. ఓకే, పాలక్ కర్రీ అన్నమాట. సో ఇదంటే పెరుగు చారు లాగా ఉంటుంది. యా, పెరుగు చారు లాగా ఉంటుంది. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మామూలుగా పెరుగు చారు లాగా అనుకున్నాను, కానీ మనకి దీనిలో శనగపిండి కూడా తెచ్చావు, అలాగే పాలక్ అండ్ బే లీవ్స్ కూడా ఉన్నాయి కదా? యా అవును, బిర్యానీ ఆకు కూడా ఉంది. సో ఇదేంటి అంటే కొంచెం మనకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్ అయి ఉంటే కనుక ఇలా బే లీవ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. స్పైసెస్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు ఇంకా బేసన్ ని మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే. సో ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో ఫస్ట్ కొంచెం పెరుగు. సో ఫస్ట్ కొంచెం పెరుగు, అలాగే కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఓకే, యా సరిపోతాయి. ఇందులోనే మనం శనగపిండి కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. సో ఇప్పటికే మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా? యా. సో ఉండలు లేకుండా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసేయండి, మనం రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్. ఓకే, అందులోనే కొంచెం బిర్యానీ ఆకు కూడా. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. సో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా. ఆ తర్వాత కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా. ఇందులోనే కొంచెం ఎండుమిర్చి, ఫైనల్లీ కరివేపాకు కూడా. ఉల్లిపాయ ముక్కలు, మనకి సమ్మర్ అనగానే సో చాలా మందికి బాడీ ఎక్కువగా హీట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టుగా నోటు పూత, అలాగే మనకి హీట్ బాయిల్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు దాంతో చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. అండ్ ఎక్కడికైనా సరే డిస్కంఫర్ట్ ఉండటము, అండ్ సరిగ్గా తినలేకపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ వంటకాలన్నీ కూడా చూపిస్తున్నాము. అండ్ అసలు మామూలుగానే న్యాచురల్గా అలా ఎందుకు అవుతూ ఉంటుంది, అంత హీట్ ఎందుకు అవుతూ ఉంటుంది? సో కొంతమందికి ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం ద్వారా కూడా అవుతుంది, లైక్ వైటమిన్ B12 ముఖ్యంగా. అండ్ కొంతమందికి అది మెడిసిన్స్ పవర్ ఎక్కువగా ఉంటే కూడా అవుతుంది అనమాట.
ఉంటాం. సో దానికి ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ట్యూబ్స్ పెట్టుకోవడం లేదంటే ఆయింట్మెంట్తో తగ్గించుకోవడం జరుగుతుంది. బట్ ఇట్స్ వెరీ కామన్. బట్ వైటమిన్ వల్ల ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనము న్యూట్రిషన్స్ కాన్షియస్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఓకే, సో అలాంటి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. బెటర్గా ఉంటుంది అండ్ అలాగే త్వరగా అలా నోరు పొక్కలు పోకుండా కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అలాగే సో ఎంత ప్లాన్గా చేసినా కొంచెం స్పైస్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అందులో పాలకూర కూడా వేసేసుకున్నాం. సో సాల్ట్ కొంచెం, అలాగే పసుపు, లైట్గా కారం కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో పెరుగు వేస్తున్నాం కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, జస్ట్ స్పైసెస్ అన్ని కూడా పాలకూర కంటెంట్. రైట్, నెక్స్ట్ టైం వేద్దాం పల్లవి. సో అది కొంచెం ఆ పాలకూర మొత్తం ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు అండ్ బేసన్ ఏదైతే కలిపి పెట్టేసుకున్నామో లైక్ ఈ మిక్చర్ని కూడా అందులో వేసేయాలి. సో అది కొంచెం కుక్ అవ్వనివ్వాలి. పల్లవి, మన పాలక్ అయితే కరెక్ట్గా నువ్వు చెప్పినట్టుగా నీళ్ళంతా కూడా ఎగిరిపోయింది కదా. యా, ఇప్పుడు మనము ఈ మిక్చర్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం ఈ బౌల్లోనే. సరిపోతుంది. సో కర్డ్ని మనం ఇంకా ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు కాబట్టి మనం ఆల్రెడీ అంతా వేయించుకుందే ప్రాసెస్ మొత్తం. సో ఇప్పుడు వేసాక ఒక 2 minutesలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, సో మనకి సమ్మర్లో ఇట్లాంటి కర్రీ చేసుకుంటే దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ అయినా నైట్ టైంలో అయినా తీసేసుకోవచ్చు. నార్మల్గా కర్డ్ అంటే చాలా మందికి కోల్డ్ అవుతుంది అండ్ అలాగే కొంతమందికి సైనస్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది అని చెప్పేసి తీసుకోవచ్చు. బట్ ఇలా కర్రీ ఫామ్లో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏ ఉండదు. బికాజ్ మనం ఎక్కువగా స్పైసెస్ కూడా ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి. అండ్ ఈ పలానా ఇదైతే మనకి చక్కగా రోటీస్లో కూడా జలైపోతుంది కదా. అవును, అండ్ ఆల్సో మనకి పెరుగులో అంటే అన్నంలోకి తినే వాళ్ళు ఎలాగూ తినొచ్చు అండ్ రోటీ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి డిష్ అవుతుంది. ఎస్, అవును. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టుంది. యా, అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, పల్లవి, మరి అయిపోయినట్టేనా? యాముల్య పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, సో పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్,
పచ్చిమిర్చి తరుగు 1 టీ స్పూన్, పాలకూర 1 కప్పు, ఉప్పు సరిపడా, పసుపు 1 టీ స్పూను, కారం 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు. పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పెరుగు, నీళ్లు, శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, తరిగిన పాలకూర, సరిపడా ఉప్పు, పసుపు, కారం, నీళ్లు పోసి కలిపి మరిగించుకుని తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా. మరి పల్లవి టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా చాలా యమ్మీగా ఉంది. సో నువ్వు వేసిన అల్లం ముక్కలు అవన్నీ కూడా నాకు టేస్ట్ తెలిసాయి. మనం చక్కగా నూనెలో వేయించుకున్నాం కాబట్టి, పోపులాగా పెట్టుకున్నాం కాబట్టి వండర్ఫుల్గా ఉంది. అండ్ ఆ బే లీఫ్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మనం అనుకున్నట్టుగా రోటీలోకి, అన్నంలోకి, అలాగే ముఖ్యంగా సమ్మర్లో స్పెషల్గా అంటే టేస్టీగా ఉంది. చాలా బాగుంది. యా. అండ్ మౌత్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా బ్లాండ్గా కూడా తినాలనిపించదు. వాళ్ళకి ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి బ్లాండ్గా తింటారు. కానీ ఎవ్రీడే అదే అంటే వాళ్ళకి కూడా కొంచెం అసలు తినాలనిపించదు. అలాంటి వాళ్ళకి లైట్గా స్పైస్ ఎన్హాన్స్ చేసి ఈ విధంగా ఇచ్చామంటే మటుకు వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. సో ఫస్ట్ డిష్ అయితే సూపర్గా ఉంది. మరి సెకండ్ ఏ రెసిపీతో వచ్చేసాం? సో సెకండ్ డిష్ వచ్చేసి దహీ టోస్ట్. ఓకే, సో టోస్ట్ అనమాట ఈసారి. సో దానికి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోస్ట్ అంటేనే మనందరికీ కూడా చాలా ఇష్టం. అండ్ డైలీ కూడా మనకి బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, ఈవినింగ్ స్నాక్గా కావచ్చు, చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అండ్ నువ్వు తెచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. బీట్రూట్ ఉంది, అలాగే మనకి క్యాప్సికమ్, అది క్యాప్సికమ్ కూడా ఉంది. క్యాప్సికమ్, బ్రెడ్, మనకి హెల్తీ బ్రెడ్ తీసుకొచ్చేసాం. ఎస్, అవును. అండ్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఏదైతే స్టఫ్ ఉంటుందో అది ప్రిపేర్ చేసేసుకుందాం. విత్ ఇక్కడ హంకర్డ్ అంటే గట్టి పెరుగు యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక బౌల్, మిక్సింగ్ బౌల్, ఓకే, ఒక స్పూన్ కూడా. సో ముందుగా పెరుగు. సో ఇందులోనే కొంచెం క్యారెట్, తురిమిన క్యారెట్, ఓకే, అలాగే కొంచెం క్యాప్సికమ్, ఓకే, కొంచెం బీట్రూట్ కూడా, నెక్స్ట్ కీరా కూడా, ఇందులోనే కొన్ని టమాటోస్ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, యూజువలీ ఇలాంటి వాటన్నిటిలోకి పెప్పర్ బాగా కలుస్తుంది కదా. ఎస్, అవును. ఇందులోనే మనం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాం. అలాగే, సో మరీ అల్సర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొంచెం మాత్రమే ఉన్న వాళ్ళు, అంటే కొంచెం స్పైస్ లెవెల్ని టాలరేట్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఇలా యాడ్ చేసుకో. సో హంకర్డ్ వల్ల మనకి ఇలా థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది మనం పక్కన పెట్టేసుకోవాలి. సో కర్డ్లో అవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. అలాగే, ఇప్పుడు ఏంటి అంటే మనం బటర్తో బ్రెడ్ని టోస్ట్ చేసేసుకుందాం. అలాగే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఒక స్పూన్. సో బ్రెడ్కి కొంచెం మనము ఇలా పోసేసుకుందాం. సో మనమైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నామా? బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాము. హోల్ వీట్ బ్రెడ్ కూడా తీసేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, హోల్ వీట్ బ్రెడ్ కానీ. అవును. సో మనం 2 సైడ్స్ని కూడా పెట్టేసుకుందాం బ్రెడ్. ఓకే,
2 సైడ్స్ కూడా కాల్ చేసుకోవాలి. అలాగే మిగతా బ్రెడ్స్కి కూడా అలాగే చేసేసుకోవచ్చు. ఓకే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మనకి బ్రౌన్ బ్రెడ్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు పల్లవి? యా, కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఓన్లీ రిస్ట్రిక్షన్ ఎవరికి అంటే వీట్ టాలరెన్స్ చేయరు, అంటే గ్లూటెన్ టాలరెన్స్ ఎవరైతే చేయరో వాళ్ళకి మాత్రమే రిస్ట్రిక్షన్. ఓకే. ఇది కిడ్స్ అయితే ఇంకా బాగా ఇష్టపడతారు. అవును, ఎందుకంటే మనం హంకర్తో ప్రిపేర్ చేసాం కాబట్టి ఆ స్ప్రెడ్ అనేది మనకి చాలా థిక్గా వచ్చింది. సో పల్లవి, మన టోస్ట్ అయితే రెడీ అయిపోయాయి కదా? యా. సో మన నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అదంతా కూడా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేయాలి. ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది యూస్ చేసేద్దాం. సో బీట్రూట్ వల్ల కలర్ కూడా మనకి చాలా బాగా వచ్చింది కదా? యా. సో ఈ స్ప్రెడ్లో మనకి పన్నీర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చా? యా, పన్నీర్ కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఓకే. అంటే డైరెక్ట్గా అట్లా మనకి ఫ్రై చేయకుండా కూడా వాడచ్చా? యా, వాడచ్చు. దాన్ని ఏంటంటే మనం కొంచెం లైట్గా కుక్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే అదంతా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో మనం ఇప్పుడు దీన్ని సర్వ్ కూడా చేసేసుకుందాం. ఓకే. అయిపోయినట్టేనా పల్లవి? యా మూల్య, దహీ టోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే. దహీ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దహీ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, కీరా 1, టమాటా ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, బ్రౌన్ బ్రెడ్ 2, ఉప్పు సరిపడా, మిరియాల పొడి కొద్దిగా. దహీ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కీరా ముక్కలు, టమాటో ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్రిల్ పాన్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ ముక్కలకి 2 వైపులా వెన్న పూసి గ్రిల్ పాన్లో పెట్టి 2 పక్కలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుంచి ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు బీట్రూట్ మిశ్రమాన్ని బ్రెడ్ పైన రాసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహీ టోస్ట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేసారు కదా? మరి పల్లవి, టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా అంటే చాలా బాగుంది పల్లవి. సో నాకు ఎలా అనిపించిందంటే, సో బయట మనం ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, సో పిజ్జాస్ బర్గర్స్ తిన్న ఫీలింగే ఉంది. అది కూడా ఇంత హెల్తీగా తింటున్నామంటే నిజంగా నమ్మలేకపోతున్నా. సో డిష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యా, అండ్ ఇంకొకటి, మనం దహీలో ఎవ్రీథింగ్ మిక్స్ చేసాం కాబట్టి ముందు చెప్పినట్టుగానే ఆ పెప్పర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది కర్డ్తో అని చెప్పినట్టు సేమ్ అలాగే అయింది. అంటే మనం ఎక్కడ కూడా లైట్గా పెప్పర్ వేసాము, చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాము అంటే ఆ స్పైసీనెస్ ఎక్కడ తెలియట్లేదు. అవును. సో సూపర్గా వచ్చింది డిష్ అయితే. 2 రెసిపీస్ కూడా చాలా చక్కగా చెప్పావు. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ కర్రీ. పాలక్లో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అండ్ దీంతో పాటు ఫైబర్ అండ్ వైటమిన్ సి, వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది తరచుగా తీసుకోవడం ద్వారా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే ఇమ్యూనిటీ బూస్టప్లో కూడా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు
పెరుగులో మనకు ప్రోబయోటిక్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే అల్సర్స్, ఇన్ఫెక్షన్స్ ద్వారా తరచుగా అవుతూ ఉంటాయో కర్డ్ తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే యాంటీబయోటిక్స్ మీద ఉన్న వాళ్ళకి గర్డ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనము కర్డ్ తరచుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మన బాడీలో టెంపరేచర్ని కూడా తక్కువ చేస్తుంది. అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దహీ టోస్ట్. సో ఇందులో కూడా కర్డ్లో మంచి ప్రోబయోటిక్స్ అండ్ ముఖ్యంగా హాంగ్ కర్డ్ యూస్ చేయడం ద్వారా మనకు బాడీలో చల్లదనం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బాడీ టెంపరేచర్ని అండ్ అలాగే బాడీ pH లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరైతే ఇన్ఫెక్షన్కి సంబంధించిన యాంటీబయోటిక్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి యాసిడిటీని కూడా తగ్గిస్తుంది. అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు కూడా బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా అల్సర్స్ అయినప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే అందులో ఉండే వైటమిన్ సి ద్వారా మనకు ఇమ్యూన్ బూస్టప్లో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా పెంచుతుంది. బటర్ తీసుకోవడం ద్వారా మన టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ కూడా అవుతుంది. సో 2 రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి పల్లవి. అండ్ వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇన్ఫాక్ట్ మనకి హీట్ బాయిల్స్ కానివ్వండి, లేకపోతే మీరు చెప్పినట్టు మౌత్ అల్సర్స్కి పర్ఫెక్ట్ ఫుడ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమూల్య. సో ఇదండి ఇవాళ ఇమ్యూనిటీ స్పెషల్ హెల్తీ అండ్ టేస్టీ 2 హెల్తీ చక్కటి రెసిపీస్ అయితే చేసేసాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో కూడా 2 హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టేక్ కేర్, సెలవు, బాయ్ బాయ్.